హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ సాగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ పెట్లో జోరు వాన కురుస్తోంది. గాలి దుమారంతో వాన కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. రాష్ట్రానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ కి 24 గంటల అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో జోరు వాన కురుస్తోంది. గాలి దుమారంతో వాన కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. రాష్ట్రానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ కి 24 గంటల అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ కి 24 గంటల రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ నుంచి కొమరన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని, రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం మీద మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇక హైదరాబాద్లో కూడా ఉదయం వర్షం పడింది. అయితే రానున్న 24 గంటలు కావచ్చు, రానున్న 3 రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, హైదరాబాద్లో ఈరోజు మార్నింగ్ సడన్ రెయిన్ కురిసింది. ఈ రోజు ఎలా ఉండబోతుంది? దాంతోపాటు జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతానికి మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణితో పాటుగా మనకి జార్ఖండ్ మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల కొద్దిగా సెంట్రల్ తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా తేలికపాటి జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం అనేది అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ రోజు రాడార్ ప్రకారం ఏ జిల్లాల మీద వర్షాల ప్రభావం ఉండబోతుంది? మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి భువనగిరి ప్రాంతం నుంచి దాదాపుగా వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ ప్రదేశాల్లో మనకి కొద్దిగా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షపాతం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్లో ఎక్కువగా నైట్ టైం కావచ్చు, ఈవినింగ్ వర్షం పడుతుంది కదా. ఈ రోజు హైదరాబాద్లో వెదర్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఏమన్నా నగరానికి వర్షాల ప్రభావం ఉండే ఛాన్స్ ఉందా? మనకి సాయంత్రం నుంచి కొద్దిగా జల్లులుగా మొదలయ్యి ఓ మోస్తరు జల్లులు అనేవి రాత్రికి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తెల్లవారుజామున కొద్దిగా మోస్తరు జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఒక మోస్తరు జల్లులు మాత్రం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు కూడా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే మధ్యాహ్నం చేసి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావం అన్నారు కదా, దాని ప్రభావం రాష్ట్రం మీద ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి కదా, ఆ ప్రభావం ఏమైనా తెలంగాణ మీద ఉండే ఛాన్స్ ఉందా? నార్త్ ఈస్ట్ స్టేట్కి మనకి ముఖ్యంగా మాన్సూన్ ట్రఫ్ ఉంటుంది. మాన్సూన్ ట్రఫ్ ఏంటంటే మనకి దాదాపుగా గంగానగర్ నుంచి హెడ్ బే వరకు కూడా ఉంటుంది. ఇది నార్త్ టువర్డ్స్ మూవ్ అయినప్పుడు నార్త్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఏరియాస్ లైక్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని మనకి హెవీ రెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే కిందన మనకి కేరళ, అలాగే తమిళనాడు జిల్లాల్లో కూడా మనకి సెంట్రల్ ఇండియా మాత్రం కొద్దిగా బ్రేక్ ఫేస్కి ఉంటుంది. అంటే సాధారణంగా పడాల్సిన వర్షపాతం కంటే కొన్ని చోట్ల తక్కువగా నమోదవుతుందన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూసుకున్నట్లయితే ఈ వారం రోజులు కూడా సాధారణం కంటే కొద్దిగా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోస్తరు వర్షాలు మాత్రమే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంటే మనకు ఆగస్టు నెల చివరికల్లా మోస్తరు వర్షాలు వచ్చి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? నెలాఖరులో కొద్దిగా 1-2 భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ 3వ వారం వరకు కూడా మనకి మోస్తరు వర్షపాతమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మాన్సూన్ సీజన్లో అత్యధిక వర్షపాతం ఏ నెలలో నమోదైంది మేడం? మనకి జూలై అనేది ప్రిన్సిపల్ రైనీ సీజన్. జూలైలో మనం చూసుకున్నట్లయితే జూలై 2వ వారం నుంచి ఆఖరి వారం వరకు కూడా సమృద్ధిగా వర్షాలు కురవడం జరిగింది. ఆగస్టు నుంచి మనకి మొదటి వారం కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాతాలు నమోదైనప్పటికీ 2వ వారం చూసుకున్నట్లయితే మోస్తరు వర్షపాతం కంటిన్యూ అవుతుంది. ఇదే విధంగా ఉన్నట్టయితే మనకి సాధారణ స్థితిలోనే వర్షపాతం నమోదవుతుంది. ఇంకా మనకి సంగారెడ్డి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొత్త లోటు ఉందని చెప్పొచ్చు. ఈ లోటు అనేది మనకి బ్రేక్ ఫేస్లోని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కొద్దిగా మోస్తరు వర్షపాతం వల్ల కొద్దిగా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ సెప్టెంబర్లో మాత్రం మంచిగా వర్షపాతం ఉండే అవకాశం అయితే ఉందన్నమాట.
ఇప్పుడు రాయలసీమలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావం రాష్ట్రం మీద ముఖ్యంగా తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? దక్షిణ తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, మహబూబ్ నగర్ కానీ, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరిల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ద్రోణి తర్వాత కొంచెం మరింత కిందకి వెళ్ళినట్టయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా తేలికపాటి జిల్లాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో అంటే ఆగస్టు సెప్టెంబర్లో అల్పపీడనాల ప్రభావం కావచ్చు, వాయుగుండాల ఎఫెక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? లాంగ్ ఫోర్కాస్ట్లో ఎట్లా ఉంది? సెప్టెంబర్లో మనకి సాధారణ కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు మాత్రం 3వ వారం వరకు కొద్దిగా లిటిల్ బిట్ అదంటే మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక నగరంలో చూసుకుంటే ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో పగటిపూట ఉష్ణోగ్రతల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి మనకి క్లౌడీ వెదర్ ఉండడం వల్ల, అంటే మేఘావృతమైన వాతావరణమే ఉండడం వల్ల ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే అత్యధికంగా పెరగట్లేదు. మనకి మేఘావృతమైన వాతావరణం వల్ల రాత్రిపూట కొద్దిగా ఉక్కుపోత వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. కానీ మనకి దాదాపుగా ఈ 4 రోజులు కూడా పగటిపూట కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్లో కానీ కొద్దిగా రెయిన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ ప్రజెంట్ చూడొచ్చు రాష్ట్రం మీద అయితే ఇటు రాయలసీమలో ఏర్పడ్డ ద్రోణి కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్లో ఏర్పడ్డ ప్రభావంతో, ఇటు ఆవర్తనాల ప్రభావంతో అయితే రాష్ట్రం మీద వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో, దాంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో కూడా మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.